హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తినే ఆహారంలో టేస్ట్ని పెంచడానికి ప్రతి ఒక్కరూ పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తారు. కొంతమందికి పచ్చిమిర్చి లేని ఆహార పదార్థాలు అసలు ఇష్టం ఉండవు. వారు అసలు పచ్చిమిర్చి లేని ఆహారాన్నే తినరు. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఎవరికి సరిగ్గా తెలిసి ఉండదు. మరి పచ్చిమిర్చి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఎవరికి తెలుసు, మీకు ఈ వీడియో వల్ల ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ లభిస్తుందేమో. ఫ్రెండ్స్, ఎవరైతే పచ్చిమిర్చిని అస్సలు తినరో వారు కూడా ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. మనం ఎప్పుడు పచ్చిమిర్చి తిన్నా సరే అందులోని గింజలను కూడా సేవిస్తూ ఉంటాం. ఈ గింజలు మన శరీరంలో ఒక మంచి పాత్ర పోషిస్తాయి. పచ్చిమిర్చి మన శరీరంలో బ్లడ్ సంపూర్ణంగా ఉండేలా చేస్తుంది. మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం సరిగ్గా అందేలా చేస్తుంది. ఫ్రెండ్స్, మనం ఎక్కువగా కష్టపడినప్పుడు త్వరగా అలసిపోతూ ఉంటాం మరియు ఎక్కువగా దాహం కూడా వేస్తుంది. స్కిన్ పూర్తి డల్గా అవుతుంది. అంతేకాకుండా మనం ముసలివారిలాగా కనిపిస్తాం. తినే ఆహారంలో కారానికి బదులు పచ్చిమిర్చి యూజ్ చేసినట్లయితే మన శరీరం ఎంతో హెల్దీగా ఉంటుంది. స్కిన్ కూడా ఎంతో అందంగా తయారవుతుంది. వీటిని తినడం వల్ల మన జీర్ణక్రియ శక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ సంపూర్ణంగా ఉంటుంది. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి మూడ్ని కూడా చేంజ్ చేస్తుంది. మన మూడ్ బాగాలేనప్పుడు ఒక హాఫ్ పచ్చిమిర్చి తిని గ్లాస్ వాటర్ తాగినట్లయితే మూడ్ మంచిగా అవుతుంది. మన శారీరక శ్రమని పెంచడానికి కూడా పచ్చిమిర్చి తోడ్పడుతుంది. పచ్చిమిర్చిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సంపూర్ణంగా ఉన్నాయి. దీనివల్ల మనం అనేక రోగాల నుండి బయటపడే శక్తి లభిస్తుంది మనకి. ఫ్రెండ్స్, ఈ మాట ఎవరు నమ్మలేకపోతుండొచ్చు, బట్ ఇది అక్షరాల నిజం. మీరు నిరంతరం పచ్చిమిర్చి కూర రూపంలో లాగా సలాడ్ రూపంలో కానీ తిన్నట్లయితే మన శరీరానికి మంచి ప్రయోజనం కలుగుతుంది. మీరు కారానికి బదులు పచ్చిమిర్చి తిన్నట్లయితే మీ వెయిట్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి మన శరీరంలో యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుంది. ఎవరైతే పచ్చిమిర్చిని ఎక్కువగా తింటారో వారు చాలా హెల్దీగా ఉంటారు. ఎక్కువగా పచ్చిమిర్చి తినడం వల్ల కొంతమంది కడుపులో మంట, పైల్స్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారు పచ్చిమిర్చిని కొంచెం తక్కువ తీసుకోవాలి. సో లిమిటెడ్గా పచ్చిమిర్చి కనుక తిన్నట్లయితే అద్భుతమైన ఔషధ గుణాలు పచ్చిమిర్చిలో ఉన్నాయి కాబట్టి అది మన ఒంటికి పడుతుంది అని అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.